డ్రై ఫ్రూట్స్ లడ్డు మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకుని చిన్నపిల్లలకి పెట్టచ్చు అనమాట. ముందుగా దీనికి కావాల్సిన బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, అవిసె గింజలు, ఇంకా నువ్వులు, ఖర్జూరం ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించలేదు. అలాగే ఖర్జూరం చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పాన్లో వేసుకొని కొంచెం జిగురుగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసిన బాదం ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టేశాను. తర్వాత ఇవన్నీ కూడాను కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ అయితే పట్టాను. మరీ స్మూత్గా కాదు. చిన్నపిల్లలు ఇలా స్మూత్గా ఉంటే తింటారు కాబట్టి కొంచెం నమలగలిగితే కనుక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చేసేసుకోవచ్చు మిక్సీ పట్టకుండా. నేనైతే ఇలా మిక్సీ పట్టేసి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఏం అడ్డుపడకుండా ఉంటాయని, స్మూత్గా ఉంటుందని ఈ విధంగా అయితే చేస్తున్నాము. తర్వాత ఈ ఖర్జూరం వేడిగా ఉండగానే మనం ఇలా చిన్న చిన్న లడ్డూల కింద చేసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇవి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇది రోజుకు ఒక లడ్డు తింటే సరిపోతుంది అనమాట. చాలా బలాన్ని ఇస్తాయి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.